హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన వీడియో చూస్తున్నారు కదా, అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి టమాటా ఎగ్ కర్రీ అండి. వాటికి కావాల్సినవి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ అడ్డంగా చీల్చి వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత అవి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు కొంచెం వేగిన తర్వాత నాకు అక్కడ కొంచెం చిన్నది మెదుపుకునేది ఉందండి, దాన్ని వేసుకొని నేను టమాటాలు ఇంకా మెత్తగా మెదిపేసుకున్నాను. గుజ్జు గుజ్జుగా మెదిపేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి. ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్గా చూసి వేసుకోండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా టమాటాల్లోకి బాగా వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి, కొంచెం పసుపు పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, అలాగే మిరియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఎగ్స్ ఉంటాయి కదండి, ఒక 3 ఎగ్స్ దాంట్లోనే బాగా కొట్టు పోసేసుకోండి. వాటర్ గిట్ల ఏం వేయాల్సినంత అవసరం ఏం లేదండి. ఎందుకంటే వాటర్ వేసుకుంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే వాటర్ అలా చేసుకున్నాను. ఒక 2 మెంబర్స్కి వాటర్ అవసరం లేదు. బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసుకొని తినండి. ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ కర్రీ. అంటే ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడు బ్యాచిలర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ కర్రీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఎగ్స్ కొట్టు పోసేసుకున్న తర్వాత కొట్టు వెంటనే మెదపకుండా మూత పెట్టేయండి. పెనం పైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉండియండి. అంటే కలపకుండా కానీ ఉంటే మీకు కొంతమంది కలిపేసుకోవచ్చు. నేనైతే ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత కలుపుతానండి. కలిపేసుకున్న తర్వాత మీ ఇష్టం, ఆమ్లెట్గానే అంటే మీకు ఎగ్ సపరేట్గా కావాలంటే కలపకుండా ఉండించుకోండి. లేదు ఇప్పుడు నాలాగా మీరు చేసుకునే పనిగానైతే ఒక 2 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవచ్చండి కర్రీ అనేది. చూసారా, నేను మళ్ళీ మూత తీసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. అంటే గుడ్డు పొరుటు ఉంటుంది కదండి, ఆ టైప్ లాగా బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో అంత కూర అయిపోయిన వెంటనే కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం ఒక్క సగము నిమ్మకాయ దెబ్బ కానీ పిండుకుంటే కూర సూపర్ ఉంటుందండి. అదుర్సు. నేను చెప్పనవసరం లేదు, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇది చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లో కానీ సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. అలాగే నేను వేడివేడి రైస్లోకి ఎగ్ కర్రీ అలాగే ఆనియన్స్ పెట్టుకొని తినేసానండి. అలాగే మీరు వీడియో చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఉంటాను. బాయ్.